కాదని ఎవరన్నారు ఇప్పుడు? నేను టార్చర్ చేస్తున్నానా? నన్ను భరించడం కష్టమా? ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. అలానెవరన్నారండి? ఇందాక నుంచి అంటున్నారు కదా సార్. అది నా గురించి అండి, ఆవిడ గురించి కాదు. ఎందుకు సార్ అబద్ధం చెప్తారు? స్కూల్లో కూడా అన్నారు కదా, జానకి టీచర్ పెద్ద నసా, మెంటల్ క్యాండిడేట్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదని నాతో చెప్పారు కదా. సార్ సార్ సార్, నేను అలా అనలేదండి సార్. ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారు? ఆయనేం అబద్ధాలు చెప్పలేదు. ఇందాక నా ముందే అన్నారు కదా. అయ్యో, అది మిమ్మల్ని కాదండి, నన్నే అన్నారు. కావాలని అన్నారు. ఏంటి సార్, ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడొచ్చా? అది కూడా భర్త లేని ఆడపిల్ల. సార్, నేను అన్నది ఆవిని కాదండి. మీరు అన్ని అనవసరంగా ఏదేదో చెప్పకండి. ఆయన కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆయన మీ గురించి నాకు తెలియకపోతే కదా వైజాగ్ నుంచి చూస్తున్నాను. మనసులో ఒకటి, పైకి ఇంకొకటి. అవునండి, నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా ప్రవర్తిస్తున్నాను. నేను చెడ్డవాణ్ణి, అంతేగా? ఇదేంటి నా గురించి వీడు చెప్పేస్తున్నాడు? నేను కూడా వైజాగ్ నుంచి చూస్తున్నాను. కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నారు మీరు. చెయ్యని తప్పుకి చేశానని తిడుతున్నారు. నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారు మీరు. అవునవును, తమరిది గొప్ప క్యారెక్టర్. మరి మీరేమి నా కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు. మీ గురించి నాకంతా తెలుసు. అందుకే మిమ్మల్ని దూరంగా పెడుతున్నాను. నిజమే, నేనే అర్థం చేసుకోలేకపోయాను. మీరు ప్రతిసారి నన్ను తిడుతున్నా ఏదో ప్రాబ్లం అనుకున్నాను. కానీ నేనే ప్రాబ్లం నాకు తెలియదు. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. ఇకపై మీరు నన్ను దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. నేనే దూరంగా వెళ్ళిపోతాను. నాకు ఈ క్వార్టర్స్ వద్దు, స్కూల్ వద్దు, జాబ్ వద్దు, ఏమీ వద్దు. మీరు మాత్రం హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి. ఇదేంటి నాకు ఇలా కలిసి వచ్చేస్తుంది? నేనే పంపించేద్దాం అనుకుంటే వీడే వెళ్ళిపోతానంటున్నాడు. ఇలాంటి వాణ్ణి మీరు ఫస్టే పసిగట్టి దూరంగా ఉంచాల్సింది మేడం. ఇప్పుడు అనవసరమైన గొడవ తను పెట్టుకున్నాడు, నేను కాదు. అవునండి, నేను గొడవలు పడేవాణ్ణే. నాకు గొడవలే కావాలి. గొడవలు ఎక్కడుంటే నేను అక్కడికే వెళ్తాను. వెళ్ళండి. ఎవరిని బెదిరిస్తున్నారు? వద్దు సార్, మీరు ఎక్కడికి వెళ్ళకండి. అతను ఆపదు మంగ. ఏంటి మమ్మీ నువ్వు? సార్ ఎంత మంచివారు. ప్లీజ్ సార్, వెళ్ళకండి సార్. సారీ బంగారం, జీతం ఇవ్వని చోటనే నేను బతుకుతానేమో గాని గౌరవం ఇవ్వని చోట నేను ఉండలేను. సార్, మీ ప్రవర్తన బట్టే ఎవరైనా గౌరవం ఇస్తారు సార్. నా ప్రవర్తనలో ఏం తప్పు ఉందో నాకు తెలియదు సార్. కానీ మిమ్మల్ని తప్పు పట్టలేను కాబట్టి వెళ్ళిపోతున్నాను. సార్, నువ్వు ఆగమని చెప్పు మమ్మీ. అతన్ని నేనేమైనా వెళ్ళమని చెప్పానా ఆగమని చెప్పడానికి? ఆయన అతను వెళ్తే మనకేంటి, ఉంటే మనకేంటి? జానకి మేడం మీరు ఎంత బాధ పెట్టుంటే ఎంత మాట అంటారు సార్? సరే, మమ్మల్ని బాధ పెట్టలేదు. ఇంకా హాస్పిటల్లో నన్ను బాగా చూసుకున్నారు. నువ్వు నోర్మోయ్, లోపలికి వెళ్ళు. పాపం మమ్మీ. వెళ్ళమన్నానా లేదంటే 4 తంతా. ఆగండి, నా గురించి తననెందుకు కొడతారు? నువ్వు లోపలికి వెళ్ళు బంగారం. వెళ్తా అన్నారు కదా, ముందు తమరు వెళ్ళండి. వెళ్తామండి. మళ్ళీ జన్మలో ఇటువైపు రాను. నా మొహం కూడా చూపించును. సంతోషం. శాశ్వతంగా రాకండి. చచ్చిన రానండి. గుడ్ బై. నోర్మయ్, రా. సార్, పద లోపలికి. సార్, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని నా పని ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. ఇక అసలు పని మొదలు పెట్టాలి. ఏంటి ఆంజనేయులు బ్యాగులతో వచ్చావు? నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను సార్. నేను వైజాగ్ వెళ్ళిపోతాను.
నన్ను ట్రాన్స్ఫర్ చేయండి. ఇందాక బానే ఉన్నాడు కదయ్యా, ఇంతలోనే ఏమైంది అంజలికి? కుమార్ని అడిగితే తనకేం తెలుస్తుంది సార్, నన్ను అడగండి. ఏమైంది సార్? ప్రేమ్ సార్ ఏమైనా ఇబ్బంది పెట్టారా? ప్రాబ్లం అతనితో కాదు, ఆవిడతో. ఆవిడితోట? మాకు తెలియకుండా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు అంజలు? నాకు పెళ్ళైందని చెప్పానా సార్ మీకు? పెళ్లి చేసుకున్నప్పుడే కదా భార్యతో ప్రాబ్లమ్స్ వచ్చేది. ఆవిడంటే మా ఆవిడ కాదు సార్, జానకి టీచర్. పాపం జానకి టీచర్ ఏం చేశారు సార్? ఏం చెయ్యలేదని అడుగు. చీటికి మాటికి నాపై అరుస్తుంది. తప్పు చేయకపోయినా నన్ను తిడుతుంది సార్. నన్ను ఒక మనిషిలా కాదు, పురుగులా ట్రీట్ చేస్తోంది. ఎందుకు నాపై అరుస్తుందో, దేనికి కోపడుతుందో కూడా అస్సలు తెలియదు. ఏదో ఇంట్లో మనిషిని తిట్టినట్టు తిడుతోంది సార్. నువ్వు ఇంట్లో మనిషివే కదా అంజలు? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఆవిడింటి మనిషినేంటి? నిన్ను తన ఇంటి మనిషివని జానికి అనుకోబట్టే అలా ప్రవర్తిస్తుంది. నీపై తనకున్నది కోపం కదయా, అభిమానం. లేదు సార్, ఆవిడది కోపమే. నేను వైజాగ్ నుంచి చూస్తున్నానుగా, తను బేసిక్ గా కోపిష్టి. తను నిజంగా కోపదారి మనిషి అయితే అందరి మీద అరవాలి కదా. నా మీద అరిచిందా? ఈ కుమార్ మీద అరిచిందా? ప్రేమరాజ్ మీద అరిచిందా? ఆ మిగతా స్టాఫ్ మీద ఎవరి మీద అరిచిందా? అవును సార్, మేడం గారు మీ పైన తప్ప వేరే ఎవరిపైన అరవదు. ఆ, నేను అమాయకుణ్ణి చేతగానివాణ్ణి కదా, అందుకే నాపై అరుస్తుంది. సార్, నేను తిరిగి అనలేనని తన కలుసు. తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అన్యాయులు. అది కాదు సార్. పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను విను. జానకి టీచర్ కి నీ మీద ఉన్నది కోపమో ద్వేషమో కాదు, అభిమానం. నీ మంచితనం తనకు నచ్చుంటుంది. తనకే తెలియకుండా నీపై హక్కు అధికారం తీసుకుని ఉంటుంది. అందుకనయ్యా నిన్ను సొంత మనిషిగా భావించి అరుస్తుంది. అర్థం చేసుకోవయ్యా. మీరేదేదో చెప్పినా మనసు మార్చేయకండి సార్, ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. నన్ను వైజాగ్ పంపించండి తొందరగా. నువ్వు జానకి వచ్చిన తర్వాత ఈ స్కూలు కాస్త బాగుపడిందయ్యా. మధ్యలో వదిలేసిపోతానంటే ఎలా? నీకు న్యాయమా చెప్పు? సార్, నేను ఆవిడతో పడలేను సార్. నాకు ఈ జాబ్ మీద విరక్తి పుడుతోంది. నువ్వు జాబ్ చేసేది నీ కోసం కాదు, నీ సాటి అనాథ పిల్లల కోసమని నాకు తెలుసులేవయ్యా అన్యాయులు. వైజాగ్ కంటే ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తానంటేనే కదా నువ్వు వచ్చావు. ఎందుకు? ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువగా సర్వీస్ చేయొచ్చానే కదా. ఆ పిల్లల కోసమైనా ఆగిపో అన్యాయులు. అలా అనుకునే ఇన్నాళ్ళు ఆగాను సార్, కానీ జానకి టీచర్ చెడ్డది కదయ్యా, చాలా మంచిది. కాస్త సర్దుకుపో. రోజు ఇలా తిడుతుంటే ఎవరు పడతారు సార్? నిన్ను తిట్టదని జానకి టీచర్ నేను చెప్తాలే. అయినా కానీ ఆంజనేయులు, నువ్వు సినిమాలు చూడవా? గొడవలతో మొదలయ్యే పరిచయం డీప్ ఫ్రెండ్షిప్ గానో లవ్ గానో మారుతుంది. ఇది హిట్ సినిమా ఫార్ములా ఆంజనేయులు. చూస్తుండు, త్వరలోనే జానకి నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. నాకు ఫ్రెండ్ అవ్వకపోయినా పర్వాలేదు సార్, నన్ను మనిషిలా చూస్తే చాలు. అలాగే చూస్తుంది, ఓకేనా? అయినా కానీ నేను మళ్ళీ వెనక్కి రానని శపథం చేసి వచ్చాను సార్. ఎలా తిరిగి వెళ్ళను? నేను రిక్వెస్ట్ చేస్తేనే తిరిగి వచ్చానని చెప్పు. ప్రిన్సిపల్ సార్ మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడారని చెప్పండి సార్. రే కుమార్, సారీ సార్, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదని ఆ డైలాగ్ వాడుకున్నాను సార్. డైలాగ్ స్ట్రాంగ్ అవడం కోసం నన్ను విచ్చేస్తావరా? చంపేస్తా. ఆంజనేయులు సార్ని తీసుకుని క్వార్టర్స్ కి వెళ్ళు. అలాగే సార్. సార్ ఏమీ అనొద్దని నేను చెప్పానని జానకి మేడంతో చెప్పు. అలాగే సార్. సార్తో గొడవ పడొద్దని చెప్పు. వెళ్ళు ఆంజనేయులు. సార్, అది కాదు సార్. ఆంజనేయులు, యు ఆర్ ఎ గుడ్ బాయ్. బుద్ధిగా బయలుదేరు. సార్, సార్ లేరు. రండి సార్. పదండి సార్, పదండి. తీసుకెళ్ళవయ్యా. అలాగే సార్. ఈ పీటీ గాడు వెళ్ళిపోయాడు. జాను ఒంటరిగా ఉంది. మ్యాటర్ ఫినిష్ చేయడానికి ఇదే మంచి టైం.
ఇంతకీ ఏం చేస్తున్నారు మేడం? మీరేం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను. మంగెక్కడ మేడం? తను బయటే ఉంది కదా. అవునా? ఈ రోజు క్లాసులో ఏదో డౌట్ అడిగింది, తనుంటే చెప్దామని. అది ఇంట్లో ఉండి నా టార్చరే పడలేకపోతుంది. మీరు కూడా ట్యూషన్ మొదలు పెట్టారంటే పారిపోతుంది. కానీ మంగ చాలా క్లవర్ మేడం. ఒక్కసారి చెప్తే చాలు గుర్తు పెట్టుకుంటుంది. మేబీ మీ తెలివితేటలే తనకు వచ్చినట్టున్నాయి. మీ అందం కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఏమన్నారు? తన ఫ్యూచర్ బాగుంటుంది అన్నాను మేడం. పిల్లలంటే మీకు అంత ఇష్టమా? పిల్లలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారండి? మీకెంతమంది పిల్లలు? నాకింకా పెళ్లి కాలేదండి. స్టిల్ బ్యాచులర్. ఇంకా ఎందుకు చేసుకోలేదు? నాదో పెద్ద కదండి. నాకు రాజారాం మోహన్ రాయ్ గారన్నా, గురజాడ అప్పారావు గారన్నా, కందుకూరి వీరేశం పంతులు గారన్నా చాలా ఇష్టం. వాళ్ళ జీవిత చరిత్రలు నాకు కంఠోపాఠం. జీవితంలో వాళ్ళు ఆచరించిన ఆదర్శాలు నాకు ఆరు ప్రాణం అండి. వాళ్ళకి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళు చూపించిన బాటలో ఏ అనాథ పిల్లను, అంగవైకల్యం ఉన్న అమ్మాయిను, మతి స్థిమితం లేని అమ్మాయిను వాళ్ళు దొరక్కపోతే కనీసం భర్త చనిపోయిన ఏ విధవరాలనో పెళ్లి చేసుకోవాలని నా జీవిత ధ్యేయం. ఒక దీనురాలికి, ఒక హీనురాలికి, ఒక నిర్భాగ్యురాలికి నా చెయ్యి అందించి ప్రేమగా అక్కును చేర్చుకుని ఆదరించాలన్నది నా లక్ష్యం అండి. అలాంటి అమ్మాయి కోసం 1000 కళ్ళతో ప్రతి క్షణం వెతుకుతూనే ఉన్నానండి. ఇంకా దొరకలేదు. దొరకగానే పెళ్లి చేసుకుని పప్పన్నం పెడతాను. చాలా గ్రేట్. ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కాదు. అంటే మీరు నన్ను నమ్మట్లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు అంటున్నాను. ఏంటోనండి, అందరూ ఇలానే అంటుంటారు. నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదండి. దేవుడు నాకు ఒక మంచి జీవితం ఇచ్చాడు. నేను ఒక ఆడదానికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అంతే. తప్పకుండా త్వరలోనే మీకు అలాంటి అమ్మాయిని పరిచయం చేస్తానండి. మీరు పరిచయం అయినట్ట? ఐ మీన్ మీరు కూడా చాలా గొప్పవారండి. పిల్లలకి చాలా చక్కగా చదువు చెప్తారు. కానీ మీలా నాకు ఆదర్శాలేవి లేవండి. అయ్యో, ఏమైందండి? అయ్యో, వేలు కట్ అయిందే, బ్లడ్ వస్తుంది. ఆ రెండో చంప కూడా పారగొట్టండి మేడం, బుద్ధి వస్తుంది ఎదవకి. ఐఎమ్ సో సారీ సార్. మీరు సడన్ గా నా చేయి పట్టుకునేసరికి తెలియకుండా కోపం వచ్చి కొట్టేశాను. వెరీ సారీ. అంటే తనకు నా ఇంటెన్షన్ అర్థం కాలేదన్నమాట. ఇట్స్ ఓకే మేడం. మీ వేలు కట్ అయిందని కంగారులో నేను కూడా పొరపాటును మీ చేయి పట్టుకున్నాను. సారీ. దట్స్ ఓకే. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను అపార్థం చేసుకోలేదు, అదే నాకు హ్యాపీ. పర్వాలేదండి, ఆ వేలుకి కట్టుకోండి. ఉంటాను. చూసేశాడా? నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను సార్.
తనేదో హెల్ప్ అడిగితే చేసి పెట్టా. మేడం గారు మీకేదో ఇచ్చినట్టుగా ఉన్నారు. చెయ్యి పట్టుకున్నందుకే చెంపదెబ్బ కొట్టారు. అంతకు మించి మీరు ఏం చేసినా చంపేస్తారేమో. జాగ్రత్త సార్. అంతా చూసేసావా? అందుకే చెప్తున్నాను, ఆవిడ జోలికి వెళ్ళకండి. నేను ఆశపడింది ఏదీ నాకు అందని ద్రాక్ష కాదురా. చూస్తూ ఉండు, ఈ ద్రాక్షను కూడా నలిపి మింగేస్తా. చెంపదెబ్బ తిన్నా కూడా వీడికి బుద్ధి రాలేదు. చెప్పు దెబ్బలు కూడా తినాలేమో. మేడం, మేడం, ఏంటి కుమార్? ఒకసారి బయటకు రండి మేడం. ప్రిన్సిపల్ సారు మీతో ఒక మాట చెప్పమన్నారు మేడం. ఏ మాట? తను మళ్ళీ వచ్చాడేంటి? అదే మేడం, ప్రిన్సిపల్ సారు చచ్చినా వెనక్కి రాను అన్నారు. జన్మలో నా మొహం చూడనని వెళ్లిపోయారు. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చారు? నా అంతటి నేనేం రాలేదు. ప్రిన్సిపల్ సరే పంపించారు. మేడం, అంజు సార్తో గొడవ పడొద్దని ప్రిన్సిపల్ సారు మీతో చెప్పమన్నారు మేడం. నేనేం గొడవ పడలేదు. అతనే నాతో గొడవ పడ్డాడు. ఏమైనా కాస్త సర్దుకోమని ప్రిన్సిపల్ సార్ చెప్పారు మేడం. అతన్నే సర్దుకోమని చెప్పండి. చూడండి, మీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు నా కొలీగ్ కాదు, నేను మీ నైబరు కాదు. మీ వంక నేను చూడను, నా వంక మీరు చూడొద్దు. మీతో నేను మాట్లాడను, నాతో మీరు మాట్లాడొద్దు. ఫస్ట్ మంగతో మీరు మాట్లాడకండి. తను నా స్టూడెంట్. అది స్కూల్లో. ఇక్కడ మంగ నా డాటర్. ఓకే, నేను ఇక్కడ మాట్లాడను, స్కూల్లోనే మాట్లాడుకుంటాను. అమ్మయ్యా, యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. ఎలాగైనా పీటీ గాని వెంటనే పంపించేయాలి. ఎలాగా? మమ్మీ, మమ్మీ మమ్మీ, మమ్మీ ఎక్కడున్నావు? త్వరగా రా. ఏంటి శ్రేయ? మమ్మీ, నీకో గుడ్ న్యూస్. అన్నయ్య టెస్ట్ లో పాస్ అయ్యాడు మమ్మీ. అవునా జై? ఎస్ మమ్మీ, అన్నిటికీ ఆన్సర్స్ రాశాను. మిస్ అన్నయ్యని మెచ్చుకుంది మమ్మీ. నా ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొట్టారు. నా బంగారు కొండ. వాడేమన్నా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు చంద్రిక? అంత డావిడి చేస్తున్నారా? కాకి పిల్ల కాకి గొప్పని వాడు పరీక్షలో పాస్ అవడం గొప్పే కదా పౌడరు. చారుకేశం, స్వీట్స్ తీసుకురా. అందరికి స్వీట్స్ పంచు. పని వాళ్ళకి కొత్త బట్టలు పెట్టు. ఆఫీస్ స్టాఫ్ కి కూడా స్వీట్ బాక్సులు పంపించు. ఈ స్ట్రీట్ లో ఉన్న అన్ని హౌసెస్ కి స్వీట్ బాక్సులు పంపించు. అలాగే. అందరూ జయ గురించి గొప్పగా చెప్పుకోవాలి. వాడేమైనా స్టేట్ ఫస్ట్ వచ్చాడా స్వీట్స్ పంచడానికి? టెస్ట్ లో పాస్ అయ్యాడండి. 3rd క్లాసే పాస్ అయ్యాడు, 4th కాదు. ఎందుకు ఇలా డిస్కరేజ్ చేస్తారు? కనీసం కంగ్రెస్ కూడా చెప్పరా? కంగ్రాట్స్ చెప్పాల్సింది వీడికి కాదు, కష్టపడి వీని దారిలోకి తెచ్చిన జానకి టీచర్ గారికి. తన వల్లే వీడు పాస్ అయ్యాడు. మన పిల్లల్ని అప్రిషియేట్ చేయకుండా వేరే ఏమైనా పొగుడతారేంటండి? ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడంటే అది టీచర్ గొప్ప. అంటే జై గొప్పేం లేదా? జై కష్టపడి చదివాడు కాబట్టి పాస్ అయ్యాడు. జైకా కష్టాన్ని అలవాటు చేసింది టీచర్ గారే కదా. జైలోని టాలెంట్ ని బయటికి తీసి వాడిని పాస్ చేయించింది టీచర్ చేసిన ప్రయత్నమే కదా. అంతేకాని జై గ్రేట్ అని ఒప్పుకోరనమాట, కంగ్రెస్ చెప్పరనమాట. ఎందుకంటే పిల్లల్ని ఇన్సల్ట్ చేస్తారు? కంగ్రాట్స్ జై, ఇలానే కష్టపడి చదువు. స్వీట్స్ పంచడాలు ఏమీ వద్దు. కావాలంటే జానకి టీచర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి థ్యాంక్స్ చెప్దాం. తనేమైనా ఇంటి ఆడపడుచా? ఇంటికి పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి కొత్త బట్టలు ఇవ్వడానికి? ఇంకా నయం వడిబియ్యం పోయాలని లేదు. తనేంటి తెలియకుండానే ఆడపడుచు గురించి చెప్పేస్తుంది? దివ్యని ఇంటికి పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది పౌడరు. వామ్మో, పిలవకుండా చేద్దాం పద. పద. ఆ టీచర్ ని ఇంటి ఆడపడుచు అనుకున్నా తప్పేం లేదు. ఒడిబియ్యం పోస్తే ఇంకా మంచిది. మొగుళ్ళైన ఆడదానికి ఒడి బియ్యం ఎలా పోస్తారా? మతి లేకుండా మాట్లాడుతున్నావు. ఆయనకి నిజంగానే మతి లేదు. అయినా ఎవరో టీచర్ని మనింటి ఆడపడుచుతో పోల్చటం ఏంటి? తననింటికి పిలవటం ఏంటి?
దివ్య ఇంటికి రావడానికి ఒప్పుకోను. ఇంకా టీచర్ని ఎలా రానిస్తాను? అస్సలు రానివ్వకూడదమ్మా. ఎవరు పడితే వాళ్ళు రావటానికి ఈ దేవన సత్రమా మఠమా? సూర్యదేవర వారిల్లు.